వెల్కమ్ టు KR5 న్యూస్. కొడుకు హత్య చేసిన తండ్రి రిమాండ్కు తరలింపు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం గండి మాసనపేట గ్రామానికి చెందిన కోడిపాక వెంకటేష్ కుమారుడు సాయిలు గత కొన్ని సంవత్సరాలుగా తండ్రి కొడుకుల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయని, అదే క్రమంలో శుక్రవారం నాడు రాత్రి తండ్రి కొడుకుల మద్యం మత్తులో ఘర్షణ తండ్రి కొడుకు సాయిలపై దాడి చేయగా కొడుకు సాయిలు సంఘటన స్థలంలో మృతి చెందడంతో ఎవరికి అనుమానం కలగకుండా పక్కనే ఉన్న పోచారం ప్రధాన కెనాల్తో మృతదేహాన్ని తీసుకెళ్లి పడవేయడం జరిగిందని తండ్రి కోడిపాక వెంకటేష్ ఒప్పుకోవడం జరిగిందని ఎల్లారెడ్డి సిఐ రవీందర్ తెలిపారు. కోడిపాక సాయిలు హత్య కేసులో నిందితుడైన కోడిపాక వెంకటేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని, అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన తువ్వాల మరియు కర్రను పంచుల సమక్షంలో స్వాధీనం పరుచుకొని సీజ్ చేయడం జరిగిందని అన్నారు. సిఐ వెంట ఎస్ఐ బొజ్జ మహేష్ పాల్గొని రిమాండ్కు తరలించారు. పోచారం కాలువ దగ్గర పడేసినాడు. ఈ విషయం తెలుసుకున్న దర్యాప్తులో తెలుసుకొని ఈరోజు పొద్దున్న అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తూ తదుపరి చర్య కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది.